హలో గైస్, వెల్కమ్ టు క్రేజీ క్రికెట్ ముచ్చట్లు ఎపిసోడ్ 2. ఈరోజు ముచ్చట్లు వచ్చేసి ఆర్సీబీ ద డిఫెండింగ్ ఛాంపియన్స్. వాళ్ళు 16 crores 40 lakhsతో ఎంటర్ అయ్యారు. వాళ్ళ ఆప్షన్లో 8 మంది ప్లేయర్స్ని కొనుగోలు చేశారు. అందులో 2 ఓవర్సీస్ ప్లేయర్స్, 6 ఇండియన్ ప్లేయర్స్. అయితే 5 మంది ప్లేయర్స్లో 3 క్యాప్డ్ అండ్ 5 అన్క్యాప్డ్ ప్లేయర్స్. ఈ ప్లేయర్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, వాళ్ళలో ప్లేయింగ్ 11కి ఎంతమంది ఉండబోతున్నారో అండ్ ఎంతమంది బ్యాకప్ ప్లేయర్స్గా ఉండబోతున్నారో చూద్దాం ఈ వీడియోలో. ఇక ప్లేయర్స్ ముందుకు వస్తే ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్. ఇతను ఆర్సీబీ 7 crores పెట్టి తీసుకుంది. ఆర్సీబీ చేసిన ఆప్షన్లో ఇతనే హైయెస్ట్ బిడ్. ఇతను ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అండ్ రైట్ హ్యాండ్ మీడియం బౌలర్. ఇతను ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. లాస్ట్ ఇయర్ కేకేఆర్ తరఫున ఆడాడు. కేకేఆర్ ఇతన్ని మెగా ఆప్షన్లో 23.75 crores తీసుకుంది. అయితే అదే మెగా ఆప్షన్లో ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్ కోసం 8 crores నుంచి 23.50 crores వరకు వచ్చి గివప్ చేయించారు. అయితే ఇతని కోసం ఆర్సీబీ టీం డెస్పరేట్గా ఉంది. ఆప్షన్లో పర్స్ వాల్యూ పెంచడానికి కేకేఆర్ టీం అతన్ని మినీ ఆప్షన్కి వదిలేసింది. అయితే కేకేఆర్ మళ్ళీ మినీ ఆప్షన్లో కూడా అతన్ని తీసుకొని ట్రై చేసింది. బట్ ఆర్సీబీ 7 crores దక్కించుకుంది. అయితే ఇతని ఐపీఎల్ 2025 స్టాట్స్ చూస్తే 11 మ్యాచెస్ ఆడి 142 runs మాత్రమే కొట్టాడు. ఇక ఈ సంవత్సరం ఆర్సీబీలో ఎలా ఆడతాడో చూడాలి మరి. ఇక మన రెండో ప్లేయర్ ముచ్చటకు వస్తే మంగేష్ యాదవ్, 23 years old అన్క్యాప్డ్ ప్లేయర్. ఇతను ఆర్సీబీ 5 crores 20 lakhs పెట్టి తీసుకుంది. ఇతను ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్. డెత్ ఓవర్లో యార్కర్స్ వేయగలడు అండ్ మోర్ ఓవర్ పవర్ ప్లేలో బౌలింగ్ స్వింగ్ చేసి capability ఉన్న ప్లేయర్. ఇతని బౌలింగ్ స్పీడ్ వచ్చేసి 140 ప్లేసే మెయింటైన్ చేస్తాడు. ఆప్షన్లో ఎస్ఆర్హెచ్ కూడా ఇతని కోసం ట్రై చేశారు. బట్ ఆర్సీబీ 5.2 crతో ఇతన్ని దక్కించుకుంది. ఇతను మధ్యప్రదేశ్ T20 లీగ్లో 14 wickets తీశాడు అండ్ 4 wicket హాల్స్ ఉన్నాయి. బెస్ట్ వచ్చేసి 4/18. ఇతను అదే లీగ్లో 6 balls 24 runs కొట్టాడు. స్మార్ట్లో 3 wickets in 2 matches అండ్ మోర్ ఓవర్ 12 balls ఆడి 28 runs కొట్టాడు ఇతను. ఇక మూడో ప్లేయర్ ముచ్చటకు వస్తే జాకాబ్ డఫీ, 31 years old న్యూజిలాండ్ ప్లేయర్. ఇతను ఆర్సీబీ 2 crores పెట్టి తీసుకుంది. ఇతను ఆర్సీబీ ఆప్షన్లో ఒక బెస్ట్ స్పీకర్ అని చెప్పుకోవచ్చు. ఇతన్ని ఐసీసీ T20 ర్యాంకింగ్లో నెంబర్ 2లో ఉన్నాడు. ఇతను 76 wicket టేకర్ ఇన్ ఆల్ ఫార్మాట్స్, దట్ టు మెయింటైనింగ్ అండ్ లో ఎకనామీ. ఇతను ఒక రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అండ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇతను జాష్ హాజల్వుడ్కి పర్ఫెక్ట్ బ్యాకప్ ఇన్ కేస్ ఆర్ మేబీ ఇతను ప్లేయింగ్ లోలో కూడా ఉండొచ్చు. ఇక నాలుగో ప్లేయర్ ముచ్చటకు వస్తే సాత్విక్ దేశ్వాల్, 18 years old అన్క్యాప్డ్ ప్లేయర్. ఇతను ఆర్సీబీ 30 lakhs బేస్ ప్రైస్ పెట్టి తీసుకున్నారు. ఇతను ఒక లెఫ్ట్ హ్యాండ్ చైనామెన్ బౌలర్. ఇతను ఆర్సీబీ టీంలో నెట్ బౌలర్గా ఉండేవాడు. ఇతను పుదుచ్చేరి లీగ్లో ఆడేవాడు. అక్కడ అందరినీ అతని ప్లేయింగ్ స్టైల్తో ఇంప్రెస్ చేశాడు. ఇక ఐదో ప్లేయర్ ముచ్చటకు వస్తే జార్డన్ కాక్స్, 25 years old ఇంగ్లాండ్ ప్లేయర్. ఇతను ఆర్సీబీ 75 lakhs పెట్టి తీసుకున్నారు. ఇతను ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఇతను ఫిల్ సాల్ట్కి బ్యాకప్ ప్లేయర్గా తీసుకున్నారు. ఇక ఆరో ప్లేయర్ ముచ్చటకు వస్తే విక్కీ ఆట్స్వాల్, 23 years old అన్క్యాప్డ్ ప్లేయర్. ఇతను ఆర్సీబీ 30 lakhs బేస్ ప్రైస్తో తీసుకున్నారు. ఇతను ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్తోడాక్స్ స్పిన్నర్. ఇతను టాప్ ఆర్డర్లో ఆడే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. ఇక ఏడో ప్లేయర్ ముచ్చటకు వస్తే కనిష్క్ చౌహాన్, 19 years old అన్క్యాప్డ్ ప్లేయర్. ఇతను ఆర్సీబీ 30 lakhs బేస్ ప్రైస్ పెట్టి తీసుకున్నారు. ఇతను రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. ఇతను అండర్-19 స్క్వాడ్లో ఉన్నాడు. ఇతను నెంబర్ 7లో ఆడే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ అండ్ లాంగ్ సిక్సెస్ కొట్టే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. అశ్విన్ ఇతని గురించి 2 to 3 times అన్నాడు ఇతను ఒక బెస్ట్ ప్లేయర్ అని. ఇక ఎనిమిదో ప్లేయర్ చూడకు వస్తే విహాన్ మనోజ్ మల్హోత్రా, 18 years old అన్క్యాప్డ్ ప్లేయర్. ఇతను ఆర్సీబీ 30 lakhs బేస్ ప్రైస్ పెట్టి తీసుకున్నారు. ఇతను ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్. ఇతను 4th పొజిషన్లో ఆడే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ అండ్ మోర్ ఓవర్ ఇతను ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ బౌలర్. ఆర్సీబీ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్. కర్ణాటక గవర్నమెంట్ మన ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంపై ఉన్న బ్యాన్ని తీసేసింది. అయితే ఆర్సీబీ అన్ని మ్యాచెస్ మన చిన్నస్వామి స్టేడియంలోనే జరుగుతాయి. ఇప్పుడు మనం ఆర్సీబీ ఫుల్ స్కోర్ గురించి తెలుసుకుందాం. అందులో బ్యాటర్స్ వచ్చేసి రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్. ఇక వికెట్ కీపర్ ముచ్చటకు వస్తే ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జార్డన్ కాక్స్ అండ్ ఆల్రౌండర్స్ ముచ్చటకు వస్తే కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జాకోబ్ బెథెల్, వెంకటేష్ అయ్యర్, సాత్విక్ దేశ్వాల్, మంగేష్ యాదవ్, విక్కీ ఆట్స్వాల్, విహాన్ మల్హోత్రా, సుయేష్ చౌహాన్ అండ్ బౌలర్స్ ముచ్చటకు వస్తే
జాష్ హెజల్వుడ్, యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువన్ తుషారా, రషిక్ సలాం, అభినందన్ సింగ్, సుయేష్ శర్మ, జాకోబ్ డఫీ. నా ఒపీనియన్లో నేను 2 ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అనుకుంటున్నా. ఫస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 వచ్చేసి ఫస్ట్ ఫిల్ సాల్ట్, సెకండ్ విరాట్ కోహ్లీ, థర్డ్ దేవదత్ పడికల్, ఫోర్త్ రజిత్ పటిదర్, ఫిఫ్త్ జితేష్ శర్మ, సిక్స్త్ టిమ్ డేవిడ్, సెవెంత్ రొమారియో షెఫర్డ్, ఎయిత్ కృణాల్ పాండ్యా, నైన్త్ భువనేశ్వర్ కుమార్, 10th జాష్ హెజల్వుడ్, 11th యష్ దయాల్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి సుయేష్ శర్మ. మనకు తెలిసిందే యష్ దయాల్ కొన్ని కేసెస్లో ఇరుక్కున్నాడు. ఆ కేసెస్ ఇంకా క్లియర్ అవ్వలే. ఐపీఎల్ వరకు క్లియర్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. వితౌట్ యష్ దయాల్ మనం ఈ సెకండ్ ప్రాబబుల్ 11 చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫిల్ సాల్ట్, సెకండ్ విరాట్ కోహ్లీ, థర్డ్ దేవదత్ పడికల్, ఫోర్త్ రజిత్ పటిదర్, ఫిఫ్త్ జితేష్ శర్మ, సిక్స్త్ టిమ్ డేవిడ్, సెవెంత్ రొమారియో షెఫర్డ్, ఎయిత్ కృణాల్ పాండ్యా, నైన్త్ భువనేశ్వర్ కుమార్, 10th జాష్ హెజల్వుడ్. అండ్ 11th పొజిషన్లో ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు, జాకోబ్ డఫీ అండ్ మంగేష్ యాదవ్. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారో తెలియదు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి సుయేష్ శర్మ. వాళ్ళు ఎలా ఆడబోతున్నారో మ్యాచ్ స్టార్ట్ అయ్యాక తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.